నమస్కారం పీవీబీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. బలహీనపడిన తీవ్ర తుఫాన్ మోంథా రానున్న 6 గంటల్లో వాయుగుండంగా బలహీనపడే అవకాశం. హైదరాబాద్ ముంచెత్తిన భారీ వర్షం, రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ జారీ. నల్గొండ జిల్లాలో ఉగ్రరూపం దాల్చిన మూసి, 7 గేట్లెత్తి 20,000 క్యూసెక్ల నీటి విడుదల. మోంథా తుఫాన్పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష, ప్రభావిత జిల్లాల కలెక్టర్ల నుంచి వివరాల సేకరణ. ఏపీ వ్యాప్తంగా అలజడి సృష్టిస్తున్న మోంథా తుఫాన్ బలహీనపడింది. తీవ్ర తుఫాన్ గా బలహీనపడింది. రానున్న 6 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తుఫాన్ మచిలీపట్నానికి 50 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. తుఫాన్ ప్రభావంతో ఇవాళ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కోస్తాంధ్రలో ఎదురుగాలులు బలంగా వీస్తున్నాయని ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ చెప్పింది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురనున్నాయి. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురనున్నాయి. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తారీఖు అక్టోబర్ 2025 ముఖ్యంగా మనకి భారీ వర్షంతో పాటు అత్యంత భారీ వర్షాలు కొన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఏలూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కాకినాడ, కోనసీమ, అల్లూరి హైదరాబాద్ వాసులు ఈ ఉదయం భారీ వర్షంతో నిద్రలేచారు. నగరంలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే కుండపోతగా వర్షం కురుస్తోంది. ఇదిలా ఉండగా రానున్న గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వాతావరణ శాఖ సూచన ప్రకారం రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తూ ఈ రోజుకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. మోంథా తీరాన్ని తాకడంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఖచ్చితమైన అంచనాలకు పేరుగా అంచనా తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట, హనుమకొండ, వరంగల్, జనగామ, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, సూర్యాపేట, ఖమ్మం, నాగర్ కర్నూలు జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆయన వివరించారు. కొన్ని ప్రాంతాల్లో 80 నుంచి 180 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అడపాదడపా ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ఆయన పేర్కొన్నారు. ఐఎండీ సైతం నగరంలో మోస్తరు వర్షాలతో పాటు బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 1 వరకు ఉదయం పూట పొగమంచు లేదా మబ్బులతో కూడిన వాతావరణం ఉంటుందని వెల్లడించింది. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాలు చేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు నల్గొండ జిల్లాలో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. ఉస్మాన్ నగర్, హిమాయత్ సాగర్ జలాశయాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో కేతేపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టు నిండుకొండలా మారింది. దీంతో అధికారులు అప్రమత్తమై ప్రాజెక్టు 7 గేట్లను పైకెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో 3, 4, 5, 6, 8, 10, 12 నంబర్ల క్రస్ట్ గేట్లను 4 అడుగుల మేర ఎత్తి 20,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నట్లు అధికారులు వెల్లడించారు. నీటి విడుదలతో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. నదిలోకి ఎవరూ వెళ్లొద్దని, పశువులను కూడా నది వైపు తీసుకువెళ్లొద్దని సూచించారు. మరోవైపు మూసీ ఉధృతి కారణంగా పలు చోట్ల రవాణాకు అంతరాయం ఏర్పడింది. జోలూరు, రుద్రవెల్లి వద్ద ఉన్న లో లెవెల్ బ్రిడ్జిపై నుంచి నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పోచంపల్లి, బీబీనగర్ మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బీబీనగర్, భువనగిరి వెళ్లాల్సిన వాహనదారులు పెద్దరావులపల్లి మీదుగా చుట్టూ తిరిగి ప్రయాణిస్తున్నారు. మోంథా తుఫాన్ ఏపీని వణికిస్తోంది. తుఫాను తీరం దాటినప్పటికీ దాని ప్రభావంతో పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, ప్రజలకు అండగా నిలవాలని కీలక ఆదేశాలు జారీ చేశారు. తుఫాను పరిస్థితులపై పవన్ తన కార్యాలయ అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా తుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి జిల్లాల కలెక్టర్లతో ఉప ముఖ్యమంత్రి పేషి అధికారులు మాట్లాడారు. ఈదురుగాలులు, కొండపోత వర్షాల కారణంగా జరిగిన నష్టంపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనేక ప్రాంతాల్లో చెట్లు కూలిపోయి విద్యుత్ తీగలపై పడ్డం, స్తంభాలు నేలకొరవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని అధికారులు వివరించారు. దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్ విద్యుత్ పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. తుఫాను బలహీనపడినా భారీ వర్షాలు కొనసాగుతున్నందున ప్రజలను సురక్షిత ప్రాంతాల్లోనే ఉంచాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారిని ఈ రోజు కూడా అక్కడే ఉంచి వారికి ఆహారం, వసతి కల్పించాలని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను 3వసారి అధ్యక్ష పదవికి పోటీ చేయడంపై నెలకొన్న ఊహాగానాలకు తెరదించారు. అమెరికా చట్టం ప్రకారం ఏ వ్యక్తి అయినా 2 సార్లు మాత్రమే అధ్యక్షుడిగా పోటీ చేసేందుకు వీలుందని, తాను 3వసారి పోటీ చేయలేనని ఆయన బుధవారం పేర్కొన్నారు. ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. చాలా ఏళ్లలో ఏ అధ్యక్షుడికి లేనన్ని మంచి నంబర్లు నాకున్నాయి. చట్టాన్ని చదివితే చాలా స్పష్టంగా ఉంది. నేను పోటీ చేయడానికి వీల్లేదు. ఇది చాలా బాధాకరం. కానీ మన దగ్గర చాలా గొప్ప వ్యక్తులున్నారు అని ట్రంప్ వివరించారు. తన పాలనకు ప్రజల్లో మంచి ఆదరణ ఉన్నప్పటికీ చట్టపరమైన నిబంధనల వల్ల పోటీ చేయలేకపోతున్నానని ఆయన పరోక్షంగా పేర్కొన్నారు.
గడిచిన 2 రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ షాక్ ఇచ్చాయి. సోమ మంగళవారాల్లో భారీగా తగ్గిన బంగారం నేడు స్వల్పంగా పెరిగింది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై ₹760 పెరగడంతో ధర 1,21,580కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై 700 పెరగ్గా ధర 1,11,450కి ఎగబాకింది. వరుసగా 3వ రోజు బంగారం ధర తగ్గుతుందని ఎదురుచూసిన పసిడి ప్రియులకు నిరాశ ఎదురైంది. ఇక వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. నిన్న కిలో వెండిపై ఏకంగా 5,000 తగ్గిన విషయం తెలిసిందే. నేడు కిలో వెండి ధరపై ₹1,000 పెరిగింది. దీంతో వెండి రేటు 1,66,000కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మాస్ మహారాజా రవితేజ అభిమానులకు శుభవార్త వచ్చింది. రవితేజ నటించిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ మాస్ జాతర సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. రవితేజ తన మార్క్ యాక్షన్, కామెడీ, పవర్ఫుల్ డైలాగ్స్ తో అభిమానులకు ఫుల్ మీల్స్ ఇవ్వబోతున్నట్లు ట్రైలర్ స్పష్టం చేసింది. ట్రైలర్ లో రవితేజ రైల్వే పోలీస్ ఆఫీసర్ గా పవర్ఫుల్ పాత్రలో కనిపించారు. భాను భోగవరపు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవితేజ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల మధ్య ఈ యాక్షన్ ఎంటర్టైనర్ అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదల కానుంది. క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో తొలి సెమీఫైనల్ మ్యాచ్ నేడు గౌహతిలో జరగనుంది. నేడు జరగబోయే మొదటి సెమీఫైనల్లో ఇంగ్లాండ్ జట్టు సౌత్ ఆఫ్రికాతో తలపనుంది. ఈ సెమీఫైనల్లో టీమిండియా ఆడడం లేదు. ఆతిథ్య జట్టు అయిన భారత్ మహిళల జట్టు తన సెమీఫైనల్ ను రేపు అంటే అక్టోబర్ 30న ముంబైలో ప్రపంచ నెంబర్ 1 జట్టు అయిన ఆస్ట్రేలియాతో ఆడనుంది. గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్లో విజయం సాధించిన జట్టు నేరుగా ఫైనల్ చేరుకుంటుంది. ఈ టోర్నీలో ఇంగ్లాండ్ తో జరిగిన తొలి మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా ఓడిపోయినప్పటికీ ఆ తర్వాత వరుస విజయాలతో సెమీస్ కు చేరుకుంది. కాబట్టి 2 జట్ల మధ్య హోరాహోరీ పోరు తప్పకుండా ఉంటుంది. మోంథా తుఫాన్ కారణంగా తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు టౌన్ లో మున్సిపల్ కార్యాలయం దగ్గర ఓ ఆటోపై పెద్ద చెట్టు విరిగిపడింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న కొవ్వూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పరిస్థితిని పర్యవేక్షించారు. అనంతరం రోడ్డుపై అడ్డంగా పడి ఉన్న చెట్టును అక్కడి నుంచి తొలగించారు. ఈ సహాయక చర్యల్లో ఎమ్మెల్యేతో పాటు టీడీపీ నేత సూరప్నేని చిన్ని, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. మోంథా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని పలు మండలాల్లో మంత్రి కందుల దుర్గేష్ పర్యటించారు. ఈ క్రమంలోనే ఉండ్రాజవరం, పెరవలి, నిడదవోలు రూరల్ మండలాల్లోని పలు గ్రామాలను సందర్శించారు. ఉండ్రాజవరం మండలంలోని మోర్త గ్రామ సచివాలయం దగ్గర రోడ్డుపై అడ్డంగా పడి ఉన్న చెట్లను, విద్యుత్ వైర్లను దగ్గర నుంచి తొలగించారు. అనంతరం తాడిపర్ రోడ్లోని హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ ప్రజలకు, చిన్నారులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. వైద్య సిబ్బంది ఏర్పాటు చేసిన మందులను పరిశీలించారు. కానూరులో వాహనాన్ని ఆపి ప్రజలతో మాట్లాడి ధైర్యం చెప్పారు. సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి చర్యలు చూపుతానన్నారు. తుఫాను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని, ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని ప్రజలకు భరోసానిచ్చారు. ఈ సందర్భంగా ముందస్తు జాగ్రత్తలు, సహాయక చర్యలు, పునరావాసంపై అధికారులకు మంత్రి దుర్గేష్ పలు సూచనలు చేశారు. ప్రజలందరి భద్రత కోసం ప్రభుత్వం, నాయకులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని మంత్రి దుర్గేష్ సూచించారు. అలాగే ఎక్కడున్నా మనకి ఇబ్బంది ఉంటే తాడిపల్లిలో మన ఫ్యామిలీ రాబోతే వెళ్ళాం, వెళ్ళి అక్కడ వాళ్ళని మాట్లాడి పంపించాం.
కానూరులో హై స్కూల్లో పెట్టాం అదేవిధంగా ఇక్కడ మనం కరవల్లో కూడా పెట్టాం కరవల్లో కూడా 50 రూపాయలు హై స్కూల్లో పెట్టాం అలాగే మనకి ఇక్కడ ఎక్కడ పెడితే వాళ్ళు పెట్టినా కూడా మీరు ఇబ్బంది పెట్టినా వారు ఇచ్చినా పెద్దలు పెట్టినా ఎక్కువ ప్రెసిడెంట్ గాళ్ళు ఉన్నాయి దాంట్లో కూడా ఎవరి దగ్గర అయితే తీసుకోండి మాతో కూడా అలా ఉన్నారు అలాగే హనుమకొండ జిల్లా ఎలకతుర్తి మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన లొల్లేటి విశ్వతేజ అనే యువకుడు వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్ చేశాడు. భూ బదలాయింపు విషయంలో న్యాయం జరగడం లేదంటూ వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన దిగారు. ఈ క్రమంలోనే ఒంటిపై పెట్రోల్ మీద పోసుకుని అంటించుకోవడానికి ప్రయత్నం చేశాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ అక్కినేపల్లి ప్రవీణ్ కుమార్ సిబ్బంది బక్కయ్య వెంకటరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడికి సర్ది చెప్పి వాటర్ ట్యాంక్ దిగేలా చేశారు. అనంతరం ఎస్ఐ యువకునికి తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. యువకుని ప్రాణాన్ని కాపాడిన ఎస్ఐ ప్రవీణ్ కుమార్ సిబ్బంది వెంకటరెడ్డి బక్కయ్య భాస్కర్ రెడ్లను సీఐ పులి రమేష్ అభినందించారు. అరే చెప్తిండ్రా అరే పిచ్చి రాండ్రా బాబాయ్ ఎవరన్నా ఒకరు పోయేవాళ్ళు సంధానించండి ఎవరు ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే ఎక్కువ రారా అరే వాడు బాధ ఏందో వాడు చెప్తా అంటే మీరు ఏం మనుషులు రా నాయన వాడు బాధను పట్టించుకోరా మీరు ఏ నాన్న అరే రారా పిచ్చోడా నీకు న్యాయం చేసే బాధ్యత మాది అన్యాయం చేస్తే పోలీసుకే రావాలి ఏం కావాలి దూరా తీసుకోపోతాను అదే నీకు న్యాయం చేసే బాధ్యత మాది నేను చెప్తున్నా నీకు నేను చెప్తున్నా మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ గంగారం ఉమ్మడి మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఏజెన్సీ ప్రాంతమంతా చీకటి అలముకుంది. ఈ క్రమంలోనే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశాలున్నాయని మండలాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. ముఖ్యంగా విద్యుత్ లైన్లు, చెట్ల కింద పొలాలు, చెరువుల వద్ద ఎవరూ ఉండకూడదని సూచించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షం కురుస్తోంది. గత రాత్రి నుంచి ఈదురుగాలతో కూడిన వర్షాలు పడుతున్నాయి. దీంతో పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ భారీ వర్షాలతో చేతికొచ్చిన పంటలు నష్టపోయామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వర్షం కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని సూచించారు. పాలకుర్తిలో భారీ వర్షం. రైల్వే
దోణికొల్లు రైల్వే స్టేషన్ 2వ నెంబర్ 3వ నెంబర్ ట్రాక్ మీద ప్రవహిస్తున్న నీరు నిన్నటి నుండి భారీగా కురుస్తున్న వర్షాల వల్ల ట్రాక్ మీద ప్రవహిస్తున్న నీరు గోలుకొండ ఆగిపోయి ఉంది. పలు రైళ్లు కూడా ఆగిపోయి ఉన్నాయి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.